అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. టు ఆర్టీవీ, నేను మీ గయాజ్ని. నెల్లూరు నగరంలో జరిగిన వరుస హత్యలతో ఇద్దరు సీఐలపై బదిలీ వేటు పడింది. నెల్లూరు ఫిఫ్త్ టౌన్ సిఐ శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా టూ టౌన్ సిఐ అన్వర్ బాషాలను రాత్రికి రాత్రి వీఆర్కు బదిలీ చేస్తూ డీజీపీ హరీష్ గుప్తా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. గడిచిన నెల రోజుల వ్యవధిలో ఫిఫ్త్ టౌన్ పరిధిలో 4 హత్యలు జరగడం జరిగింది. అదేవిధంగా టూ టౌన్ పరిధిలో 3 హత్యలు జరిగాయి. తాజాగా గురువారం కూడా అదే పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరిని హత్య చేయడంతో పోలీసు ఉన్నత స్థాయి అధికారులు నెల్లూరు జిల్లా పోలీసుల మీద సీరియస్ అవడం జరిగింది. ప్రధానంగా ఆ 2 పోలీస్ స్టేషన్ల పరిధిలో గతంలో కూడా సిఐలను మందలించడం జరిగింది. రాత్రిపూట గస్తీ ఉండడం లేదు నెల్లూరు నగరంలో. అదేవిధంగా 12 గంట వరకు కూడా దుకాణాలు తెరిచే ఉంటున్నాయి. దీనివల్ల అల్లరి మూకల ఆగడాలు ఎక్కువైపోయి ఉన్నాయి కూడా పోలీసు ఉన్నత స్థాయి అధికారులకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా తెప్పించుకోవడం జరిగింది. తాజాగా ఒక్కసారిగా వరుస హత్యలతో నెల్లూరు నగర ప్రజలు ఉలిక్కిపాటి గురికోవడం, పెద్ద ఎత్తున దుమారం లేగడం, ఇదే విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా వెళ్లడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డీజీపీ హరీష్ గుప్తాని కూడా ఆయన మాట్లాడడం జరిగింది. దీంతో హరీష్ గుప్తా నెల్లూరు జిల్లా పోలీసుల మీద సీరియస్ అవ్వడం జరిగింది. ఇదిలా ఉంటే నెల్లూరు జిల్లా ఎస్పీ కూడా ఆయన సెలవు మీద ఉండడంతో వెంటనే ఆ ఇద్దరు సిఐలను వీఆర్కి బదిలీ చేస్తూ ఒంగోలు ఎస్పీ దామోదర్ను ఇన్ఛార్జిగా వ్యవహరించడం జరిగింది. కొద్దిసేపటి కిందట కూడా ఒంగోలు ఎస్పీ దామోదరం నెల్లూరు జిల్లా పోలీసు ఉన్నత స్థాయి అధికారులతో కూడా సమావేశము ఏర్పాటు చేయడం జరిగింది. రాత్రిపూట 10 గంటలకే దుకాణాలు మొత్తం మూయించివేయాలి. అదేవిధంగా రౌడీ షీటర్లతో కూడా ప్రతి వారం వాళ్లతో కౌన్సిలింగ్ నిర్వహించడము, అదేవిధంగా ఏ ప్రాంత పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్లు వాళ్ళ ఏం చేస్తున్నారు, ఎక్కడ ఉంటున్నారు, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉందని కూడా నిఘా పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా చెప్పడం జరిగింది. అయితే కొంతమంది రౌడీ షీటర్లు రౌడిజం చేస్తున్నారు, అదేవిధంగా సివిల్ పంచాయతీలు చేస్తూ బెదిరిస్తున్నారన్న విషయాలను కూడా కొంతమంది పోలీసు ఉన్నత స్థాయి అధికారుల దృష్టి కూడా తీసుకుని వెళ్ళడం జరిగింది. అలాంటి వారి మీద గట్టి చర్యలు తీసుకోవాలంటూ కూడా ఒంగోలు ఎస్పీ నెల్లూరు జిల్లా పోలీసు అధికారులతో కూడా కొద్దిసేపటి కిందట ఆయన సూచించడం జరిగింది. అయితే నిన్నటి నుంచి రాత్రి 9 గంటల నుంచే పోలీసులు గస్తీ ముమ్మరం చేశారు. రాత్రి 11 గంటల వరకు నెల్లూరు నగరంలో సుమారు ఒక 20 చోట్ల పోలీసులు గస్తీ ఏర్పాటు చేసి ఎక్కడ అసలు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. అదేవిధంగా ప్రతిరోజు రాత్రి 10 గంటలకే దుకాణాలు మూయించే విధంగా, అదేవిధంగా మద్యం డ్రంక్ అండ్ డ్రైవ్లు కూడా నిర్వహించాలంటూ కూడా పోలీసు ఉన్నత స్థాయి అధికారులు సూచించడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.